గుణాన్ని అందరి ముందు నిలబెట్టి రోహిణి బండారాన్ని బయట పెట్టించిన బాలు, రోహిణి చంప పగలగొట్టిన శృతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీనాని కిడ్నాప్ చేయడంతో మీనాని కాపాడాలనుకున్న ఆ పెద్దవాళ్ళు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ విషయం బాలుకి ఎలా చెప్పాలో తెలియడం లేదు. మన దగ్గర ఫోన్ లేదు, బాలు ఫోన్ నెంబరు కూడా మనకి తెలీదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఆ పెద్ద ఆవిడైతే మీనా పూల అదుగు ఆ బండి మీద నెంబర్ ఉంది కదా, దానికి చేద్దాము అని అంటూ ఉంటే, మీనా నెంబరేనేమో, అది మీనా దగ్గరే ఉంటుంది కదా అని అంటూ ఉంటాడు పెద్ద ఆయన. మీనా దగ్గర నాకేవి ఫోను కనిపించలేదయ్యా, ఒకసారి ఫోన్ చేద్దాం ఏముంది అని అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపి, బాబు మీ ఫోన్ ఇవ్వండి అని అంటూ ఫోన్ అయితే తీసుకుంటాడు ఆ పెద్ద ఆయన. ఫోన్ తీసుకొని, బాబు కొంచెం ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక అతను ఆ నెంబర్కి అయితే మీనా నెంబర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే ఇక మీనా ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. మీనా ఫోన్ రింగ్ అవుతూ చూసి ఆ ఫోను బాలు దగ్గరే ఉండడంతో బాలు అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో ఎవరు అని అడుగుతూ ఉంటే, బాబు నేను బాబు, మీరు నాకు బట్టలు అన్నీ కూడా సహాయం చేశారు కదా, నేను చెప్పులు కుట్టుకుంటాను అని అంటూ ఉంటాడు పెద్ద ఆయన. అప్పుడే ఇక ఆ మాట విని మీరా, ఏంటి ఇలా చేశారు ఫోను, ఏమైంది అని అడుగుతూ ఉంటే, మీనా నెంబర్కి చేశారేంటి అని అనగానే, మీనాని కిడ్నాప్ చేశారు బాబు, ఎవరో రౌడీలు మీనాని ఎత్తుకెళ్ళిపోయారు అని ఆ పెద్ద ఆయన అయితే చెప్తాడు. ఆ మాట విని బాలు షాక్ అయిపోతూ, మీనాని కిడ్నాప్ చేయడం ఏంటి పెద్ద ఆయన, ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు బాలు. ఇక్కడే బాబు, మేముండే చోటే మీనాని కిడ్నాప్ చేశారు, నువ్వు తొందరగా రా అని అంటూ ఉంటాడు పెద్ద ఆయన. అప్పుడు ఇక ఫోన్ పెట్టేసి బాలు అయితే పరుగు పరుగున ఇక ఆ పెద్దవాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత, తాత చెప్పు తాత, ఎక్కడ ఎక్కడ మీనాని కిడ్నాప్ చేసింది అని అడుగుతూ ఉంటాడు బాలు. ఇదిగో బాబు ఇక్కడే, ఇదిగో మీనా బండి కూడా ఇలా పడేశారు అని చూపిస్తాడు. ఇక మీనా బండి పడేయడం అంతా కూడా అక్కడ కనిపిస్తుంది బాలుకి. ఎవరు కిడ్నాప్ చేశారు మీనాని తెలీదు బాబు, ముఖానికి మాస్కులు వేసుకొని ఒక తెల్ల వ్యాన్లో అయితే వచ్చారు. కత్తి చూపించి మీనాని బెదిరించి వ్యాన్లోకి ఎక్కించారు. మేం కూడా కాపాడాలని ఎంతో ప్రయత్నించాము, కానీ మమ్మల్ని కొట్టి మీనాని తీసుకువెళ్ళిపోయారు బాబు, ఇదిగో ఇదే రూట్లో వెళ్ళారు అని అంటూ ఉంటే, అప్పుడు ఇక బాలు అయితే మీనాని ఎవరో కిడ్నాప్ చేశారని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక పక్కనే ఉన్న రాజేష్ అయితే, రే ఈ వీధిలో నుంచి వెళ్ళాలంటే కనీసం 2 కిలోమీటర్లైనా సరే ముందుకు వెళ్ళాలి. ఈ రోడ్డు 2 కిలోమీటర్ల తర్వాతనే ఇంకా ఏ దారి కన్నా వెళ్ళడానికి కుదురుతుంది. కాబట్టి ఈ 2 కిలోమీటర్లో ఆ వ్యాన్ ఎంత దూరం వెళ్ళిందో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు అన్నీ కూడా చూద్దాము అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే. అవునరా, నువ్వు చెప్పింది నిజమే, మొత్తం సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేద్దాము అని బాలు అయితే సీసీ కెమెరాలు 10 ఇళ్ళకి ఒకటి సీసీ కెమెరా అలన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ప్రతి సీసీ కెమెరాలో ఇక తెల్ల వ్యాన్ అయితే కనపడుతుంది. కానీ చివరికి వచ్చేసరికి ఒక సీసీ కెమెరాలో అయితే ఇక వ్యాన్ అయితే పడదు. ఇక వ్యాన్ పడబోయేసరికి, రే ఈ రోడ్డు దాటితే ఏ పక్కకు వెళ్ళారో మనం గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ ఇక్కడ సీసీ కెమెరాలో అసలు వ్యాన్ వచ్చినట్టు కూడా పడలేదు, అంటే వీళ్ళు ఇక్కడితోనే ఆగిపోయారు, ఇక్కడే ఈ చుట్టుపక్కల ఎక్కడో మీనాని దాచిపెట్టారా అని అంటూ ఉంటాడు. రాజేష్ అయితే, అవునరా నువ్వన్నది నిజమే, ఇక్కడే ఎక్కడో మొత్తానికి మీనాని దాచిపెట్టారు అని బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో సత్యం బాలుకైతే ఫోన్ చేస్తాడు. సత్యం బాలుకి ఫోన్ చేసి ఇక అంటూ ఉంటాడు, రే బాలు మీనా కనిపించిందా అని అడుగుతూ ఉంటే, లేదు నాన్న, నాకు మీనా కనిపించలేదు, కానీ మీనాని ఎవరో కిడ్నాప్ చేశారంట నాకు తెలిసింది అని అంటూ ఉంటాడు బాలు. మీనాని కిడ్నాప్ చేయడం ఏంట్రా అని సత్యం అయితే అంటూ ఉంటాడు. ఒక్కసారే పక్కనే ఉన్న రోహిణి, శృతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అవును నాన్న, మీనాని ఎవరో కిడ్నాప్ చేశారట, నాకు తెలిసింది, వాళ్ళ గురించే వెతుకుతున్నాను, తర్వాత ఫోన్ చేస్తాను అని బాలు అయితే ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు ఇక బాలు ఫోన్ పెట్టేసిన తర్వాత
ఇక ఇంతలో శృతి అయితే, ఏంటి అంకుల్, ఏంటి కిడ్నాప్ అంటున్నారు అని అంటూ ఉంటుంది శృతి. మీనాని ఎవరో కిడ్నాప్ చేశారంటమ్మా అని అనంగాల్ని, ఏంటంకుల్ మీరు చెప్పేది, మీనాని కిడ్నాప్ చేశారా అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది శృతి. ఇక షాక్ అయిపోతూ, అవునమ్మా, మీనాని ఎవరో కిడ్నాప్ చేశారట అని అనంగాల్ని, ఇక ఇంతలో రోహిణి, అంటే బాలుకి మీనా కిడ్నాప్ అయిన విషయం తెలిసి మీనాని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఖచ్చితంగా మీనా అయితే బాలుకి దొరికేస్తుందని నాకు అనిపిస్తుంది. ఈ గుణ ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. తరువాత అనుకుంటూ రోహిణి అయితే గుణకి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా కూడా చెప్పాలని తనైతే ఇక గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో ప్రభావతి అయితే, ఏంటి, మీనాని కిడ్నాప్ చేశారా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును, కిడ్నాప్ చేశారట అని అనగానే, మరి మీరందరూ కూడా నేనేదో అనేశానని, నా మాటలు భరించలేక అదేదో చేసేసుకుందని, ఎటువైపో వెళ్ళిపోయిందని అందరూ కూడా నన్ను నానా మాటలు అన్నారు కదా. ఉదయం నన్ను అందరూ ఎంతెంత మాటలు అన్నారో ఇప్పుడు చూసారా, మీనాని ఎవరో కిడ్నాప్ చేశారు. లేకపోతే అదే కిడ్నాప్ చేయించుకొని ఒకవేళ 2 లక్షల గురించి బయటపడిపోయింది కదా, మళ్ళీ నిజాలు బయటికి వచ్చేస్తాయని కిడ్నాప్ నాటకం మొదలుపెట్టిందనుకుంటా అని ప్రభావతి అంటుంది. అసలు అది నోరేనా లేకపోతే ఏదైనా మూసినదా? ఎప్పుడు కూడా ఆ నోట్లో నుంచి మీనా గురించి ఒక్క మంచి మాట కూడా రాదేంటే నీకు అని తిడుతూ ఉంటాడు సత్యం. అప్పుడే నేనేమన్నానండి, ఉన్నదే కదా చెప్పాను అని అంటూ ఉంటుంది. ఖచ్చితంగా 2 లక్షలు కొట్టేసిన విషయం తెలుసుకొని నాకు తెలిసిపోయిందని ఇప్పుడు బాలు వచ్చినా ఏం చెప్పాలో తెలియక అది కిడ్నాప్ నాటకం మొదలుపెట్టినట్టుంది అని ప్రభావతి అంటూ ఉంటుంది. మీనాని ఎవరు కిడ్నాప్ చేశారో, ఎందుకు చేశారో బాలు ఖచ్చితంగా కనిపెడతాడు. కనిపెట్టి మీ ముందుకి తీసుకొస్తాడు. అప్పుడు మాట్లాడండి, అప్పుడు చెప్పండి. ఇలాంటి మాటలన్నీ కూడా నిజం నిప్పు లాంటిది. ఏ రోజు కూడా నిజం అనేది దాగదు. ఏదో ఒక రూపంలో సంవత్సరాలైనా సరే నిజం బయటికి వస్తుంది అని అంటూ ఉంటుంది శృతి. అయితే తర్వాత రోహిణి గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్ళి గుణకి ఫోన్ చేస్తుంది రోహిణి. గుణ అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అని అంటూ ఉంటే, ఏంటి చెప్పేది, ఆ బాలుగాడికి మీనా కిడ్నాప్ అయిన విషయం తెలిసిపోయింది అని అంటూ ఉంటుంది రోహిణి. ఆ మాట విని గుణ షాక్ అవుతూ, ఏంటి నువ్వు చెప్పేది, అసలు మీనా కిడ్నాప్ అయిన విషయం ఆ బాలుగాడు ఎలా కనిపెట్టాడు అని అంటూ ఉంటాడు గుణ. అయితే ఏమో అదైతే తెలీదు, బాలు మీనాని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. ఖచ్చితంగా బాలు మీనా దగ్గరికి వచ్చేస్తాడు. ఆ తెలివితేటలు బాలుకి ఉన్నాయి. బాలుని తక్కువ అంచనా వేయకూడదు అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే వీలైనంత వరకు మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ బాలుగాడు మీనాని కాపాడకూడదు అని చెప్తూ ఉంటుంది. నేనంతా కూడా చూసుకుంటాను కదా, నువ్వేమీ కంగారు పడుకో అని గుణ అయితే అంటూ ఉంటాడు. ఇప్పుడే నేను చెయ్యాలనుకుంది వెళ్ళి చేస్తాను అని అనగానే, చూడు నువ్వు మీనాను మాత్రం బాధ పెట్టద్దు అని అంటూ ఉంటే, అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎలా కుదురుతుంది, బాధపడకూడదు, మన విషయం బయటపడకూడదు అంటే అసలు అది జరిగే పనేనా, అస్సలు కూడా జరగదు అని అంటూ ఉంటాడు గుణ. అయితే ఇక గుణ అన్న మాటలకి అప్పుడే ఇక రోహిణి అయితే, సరే నువ్వేం చేసినా నా పేరు బయటికి రాకుండా చెయ్యి, అది చాలు అని గుణకి ఫోన్లో చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది రోహిణి. అలా ఫోన్ పెట్టేసిన తర్వాత అప్పుడు ఇక గుణ అయితే దినేష్కి ఫోన్ చేస్తాడు. ఆ బాలుగాడు మీనా కోసం వెతుకుతున్నాడట. ఖచ్చితంగా బాలుగాడు వచ్చేస్తాడు, వచ్చేలోపై దీన్ని ఫినిష్ చేయాలి అని అంటూ ఉంటాడు గుణ. అయితే అప్పుడు ఇక ఆ మాట విని దినేష్ అయితే, ఏంటన్నా చంపేస్తావా ఏంటి అని అంటూ ఉంటాడు. దినేష్, చంపడం కాదు, జీవితాంతం ఎందుకురా బాబు వాడితో పెట్టుకున్నాను అనేలాగా నేను చెయ్యబోతున్నాను. తను బ్రతికి ఉంటుంది, కానీ తర్వాత తనకి మాత్రం మామూలుగా ఉండదు అని అంటూ ఉంటాడు గుణ. అయితే భార్యని చూసి కుమిలి కుమిలి ఏడవాలి ఆ బాలుగాడు, ఇదే నా కోరిక అనుకుంటూ ఇక బయలుదేరుతాడు మీనా దగ్గరికి. తర్వాత ఇక ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వస్తుంది. అమ్మ రోహిణి, రోహిణి వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటూ పిలుస్తుంది. అంటే ఉదయమే కదా అత్తయ్య తాగారు, మళ్ళీ కావాలా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అవును, నాకు కాఫీ లేదే అస్సలు కూడా రోజు గడవదు, అందుకనే నాకు కాఫీ ఉండాల్సిందే
అని ఇప్పుడు కాఫీ చేయడానికి అది లేదు కదా, నువ్వే పెట్టివ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి రోహిణిని. అది కాదత్తయ్య, అది అని తడబడుతూ ఉంటాయి. చెప్పాను కదా కాఫీ కలిపివ్వమని అని అంటూ ఉంటుంది రోహిణిని ప్రభావతి. ఇప్పుడు కాఫీ అంటుంది, కాసేపు అయితే వంట మొత్తం చేసే అంటుంది. ఈ మీనా కిడ్నాప్ అవడమేమో కానీ ఈ పనులన్నీ చేయలేక చస్తున్నా. ఆ శృతి అసలు పని చేయమని ఆ శృతికి ఒక్క మాట కూడా చెప్పదు అత్తయ్య అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక రోహిణి అయితే అంటూ ఉంటుంది ప్రభావతితో, అత్తయ్య శృతికి కూడా పని చెప్పండి, తను కూడా ఏదో ఒక హెల్ప్ చేస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి. తనకేమొచ్చమ్మా, తను ఏ పని చేత కాదు, తను వంట చేసే కన్నా అసలు తినకపోతమే రైటు అని అంటూ ఉంటుంది ప్రభావతి. సరేనమ్మా, అందరికీ భోజనాల టైంకి నువ్వు ఏముండుతావంటే అని లిస్ట్ చెప్తుంది. ఆ లిస్ట్ విని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అమ్మో అత్తయ్య, ఇవన్నీ నా వల్ల కాదు ఉండడం. నేను ఈ రోజుకి పప్పుచారు వడియాలు అంతే వంట, ఇంక నేనేమి చేయను అని చేతులు ఎత్తేస్తుంది రోహిణి. అయితే చూసావా, మీనా లేని లోటు నీకు ఇప్పుడైనా తెలుస్తుందా అని అడుగుతూ ఉంటాడు సత్యం. నువ్వేరు కోరి తెచ్చుకున్న కోడలు, నేను అంతమందికి వండలేను ఇంతమందికి వండలేను అంటూ నీకు కాఫీ తీసుకురమ్మంటే చాలా చదివింది కదా, మరి ఇప్పుడేమంటావు అని సత్యం అంటూ ఉంటే రోహిణికి ఆ మీనాకి పోలికేంటండి, అలాగా మీనాని పోలిస్తారేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అంతేలే ప్రభావతి, ఇప్పుడు ఉన్న కోడళ్ళు ఎవ్వరూ కూడా అసలు మన మీనా ఉన్నట్టు ఉండరు, మీనా కాలి గోటుకు కూడా సరిపోరు అని చెప్పి సత్యం అయితే చెప్తూ ఉంటాడు. మీనా కోసం బాలు అలా వెతుకుతూ వెళ్తూ ఉన్నప్పుడే అప్పుడు ఒక తెల్ల వ్యాన్ అయితే కనపడుతుంది. ఖచ్చితంగా ఇది మీనాని తీసుకొచ్చిన వ్యానేనని నేను అనుకుంటున్నానురా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక బాలుకి అయితే మీనా చీర కొంగు చిరిగిపోయింది, ఆ ముక్క అయితే కనపడుతుంది. అప్పుడే ఇక అది చేతిలో పట్టుకుంటాడు. చేతిలో పట్టుకొని, రే ఇది మీనా చీరేరా అని అంటూ ఉంటాడు బాలు. మీనా చీర నీకెలా తెలుసురా అని అంటూ ఉంటే, నేను తనకి కొత్త చీర తీసుకొచ్చి ఇచ్చాను, ఈ కలర్ చీరే, ఇదే చీర ఈరోజు కట్టుకోమని చెప్పాను మీనాకి. నేను వచ్చేసరికి నువ్వు కొత్త చీర కట్టుకొని ఉండాలి మీనా అని అడిగాను. కట్టుకుంటానండి మీకోసమని చెప్పింది. అంటే ఈరోజు నేను వస్తున్నానని నా కోసం ఈ చీర కట్టుకుందిరా, అయితే మీనాని ఇక్కడే ఎక్కడో దాచిపెట్టారు అని అంటూ బాలు అయితే ఇక మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఇక గుణ దినేష్ ఇద్దరు ముఖాలకి మాస్క్ వేసుకొని ఇక మీనా దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడు ఇక మీనా అయితే, ఎవర్రా మీరు, అసలు అంత పిరికి వాళ్ళలాగా ముఖాలకు మాస్క్ వేసుకుని రావడం ఏంట్రా, మీరు మగాళ్ళు అయితే ముందు ముఖాలకి మాస్క్ తీయండిరా అని మీనా అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక దినేష్ అయితే, ముఖానికి మాస్కులు తీసేస్తే నువ్వు మమ్మల్ని గుర్తుపట్టేద్దామని నీకు ఆ ఛాన్స్ ఇవ్వంలే, ఈ రోజుతో నువ్వు ఇక పువ్వులు కట్టుకుని అల్లుకునే అమ్ముకునే ఛాన్స్ కూడా నీకు లేదు అని దినేష్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక గుణ అయితే, అవును, రేపటి నుంచి 2 చేతులు విరిగిపోయి నువ్వు చేతులు లేని దానిలాగా ఇక ఆ బాలు ముందు తిరుగుతూ ఉండు, అప్పుడు నిన్ను చూసి ఆ బాలుగాడు కృంగిపోతాడు, రే కత్తివరా అని అంటూ మీనా చేతుల్ని 2 కూడా రౌడీలను పట్టుకోమని కత్తితో మీనా చేతుల్ని నరకడానికి ప్రయత్నిస్తాడు గుణ. ఇంతలో ఇక మీనాని ఎక్కడ దాచిపెట్టారో బాలు అయితే కనిపెట్టేస్తాడు. ఇక కిటికీలో నుంచి చూస్తాడు బాలు. కిటికీలో నుంచి చూడంగానే అప్పుడు ఇక బాలు వచ్చేసాడన్న సంగతి తెలుసుకొని గుణ అయితే దినేష్ని, ఏ దినేష్, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, మళ్ళీ నువ్వు కనపడితే అది ఏదో ఒక రిస్క్ అవుతుంది, నువ్వు వెళ్ళిపో, ఎలాగో నా మీద డౌట్ వచ్చింది కాబట్టి నేను దొరికిపోయినా అంత ప్రమాదం ఏమీ లేదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు గుణ అయితే. అప్పుడే దినేష్ అయితే అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇక లోపలికి వస్తాడు బాలు. వచ్చిన తర్వాత ఇక రౌడీలైతే బాలుని పట్టుకుంటారు. రే బాలు, ఇదిగో నీ భార్య రేపటి నుంచి 2 చేతులు లేని దానిలాగా అవిటి దానిలాగా ఉంటుంది చూడు అని నరకబోతాడు చేతుల్ని. అప్పుడే ఇక రే గుణ, నాకు తెలుసురా ఆ మాస్క్ వెనకాల నువ్వే ఉన్నావని అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక గుణ మాస్క్ తీసేస్తాడు. బానే గుర్తుపట్టావురా నన్ను అని అంటూ ఉంటే, రే ఏం ద్రోహం చేసిందిరా మీనా, వాళ్ళ తమ్ముణ్ణి నువ్వు వేధించింది సాధించింది సరిపోలేదా, మళ్ళీ మీనా మీద పడ్డావేంట్రా అని అంటూ ఉంటాడు బాలు అయితే. నాకు మీనా అన్నా నువ్వన్నా
నాకు చాలా కోపం. మీరిద్దరూ కూడా నాకు శత్రువులే. ఆ శివగాడిని నా దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయి నన్ను చావదొబ్బి నా 2 చేతులు విరగతీసావు కదా. నీ భార్య కూడా నన్ను చెంపదెబ్బ కొట్టి అవమానించింది. అందుకని మీ ఇద్దరికీ కూడా నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. నీ భార్య చేతులే నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను. ఏ 2 చేతులైతే నా ఈ విరిచేసావో ఆ 2 చేతులు నీ భార్య లేకుండా చేస్తాను అని అంటూ చెయ్యి అయితే కత్తితో నరకబోతూ ఉంటాడు గుణ. అప్పుడు ఇక దగ్గరికి వెళ్తాడు బాలు. అయితే రౌడీల్ని చితకబాది ఇక గుణాని అయితే అక్కడే ఉన్న ఇక రాడ్డు తీసుకొని తన 2 చేతుల మీద కొడతాడు. దాంతో ఒక్కసారి గుణ అయితే కుప్పకూలిపోతాడు. అప్పుడు ఇక గుణ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వెయ్యిరా, నా భార్య చేతుల మీద కత్తి ఘాటు ఇప్పుడు వెయ్యి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక గుణ అయితే ఇక 2 చేతులు ఇక బాగా నొప్పి రావడంతో ఇక ఓర్చుకోలేకపోతూ ఉంటాడు. ఇంతలో గుణకైతే ఫోన్ వస్తుంది. ఇక గుణకి ఫోన్ రావడంతో అప్పుడు ఇక గుణ ఫోను లిఫ్ట్ చేస్తాడు బాలు. ఏంటి అది మీనాని ఏం చేసావు? మీనాని ఫినిష్ చేసావా? ఆ బాలు నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాడు. అసలు ఆ బాలు వచ్చేసరికి ఆ మీనాని నువ్వేదోటి చేసేసాయి, చంపేసే లేకపోతే అని రోహిణి అంటుంది. ఒక్కసారి బాలు మీనా ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఫోన్ అయితే కట్ చేసి అంటూ ఉంటాడు బాలు, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని అంటూ ఉంటాడు బాలు. అయితే మన రోహిణియేనండి అని అంటూ ఉంటుంది మీనా. ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అదేంటి మీనా, ఇంట్లో నీ ఇద్దరు కూడా అక్క చెల్లిలాగా ఉండేవాళ్ళు, అసలు నిన్ను చంపమంటుంది ఏంటి రోహిణి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక మీనా అయితే రోహిణి వీడికి ఫోన్ చేసిందంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందండి, వీడిని చంపేయండి ముందు, వీడిని చంపేసి అప్పుడు రోహిణికి మనం బుద్ధి చెప్దాము అని మీనా అయితే అంటుంది. అవును మీనా అని అనంగాల్ని అప్పుడే రాజేష్ అయితే రే చంపడం ఏంట్రా, వాణ్ణి చంపితే నువ్వు జైలుకి వెళ్తావు, వాణ్ణి జైలుకి పంపిద్దాము, పోలీసుల్ని పిలుస్తాను అని అంటూ ఉంటాడు రాజేష్. అయితే ఒక్కసారి జైలుకి వెళ్ళిన వీడు మా మీద పగ తీర్చుకోవడం మానలేదురా, ఇలాంటి వాడు వెళ్లాల్సింది జైలుకి కాదు, పైకి వీడిని రోజు నరకక తప్పదు. చెప్పరా, అసలు రోహిణికి నీకు సంబంధం ఏంటి? తను నీకు ఫోన్ చేసి నా భార్యని ఎందుకు చంపమంటుంది చెప్పు, చెప్తావా లేకపోతే నా చేతిలో చస్తావా అని కత్తి పట్టుకొని పీక మీద పెడతాడు బాలు. 2 చేతులు విరిగిపోయిన గుణ ఏమీ చేయలేని పరిస్థితుల్లో చెప్తాను తను నా దగ్గరికి 4 లక్షల అప్పు కోసమని వచ్చింది. దినేష్ అనేవాడు తన గతం గురించి ఏదో తన అత్తగారికి నిజం చెప్పేస్తాడని బెదిరిస్తున్నాడని నా దగ్గరికి 4 లక్షలు ఇవ్వమని, తర్వాత వాడిని కిడ్నాప్ చేసి బెదిరించమని చెప్పింది. అందుకు నేను మీ మీద ఉన్న కోపంతో నేనైతే నీ దగ్గర శివ వీడియో ఉంది కదా, ఫోన్ తీసుకురమ్మని చెప్పాను. ఆ 4 లక్షలు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, వడ్డీ కూడా ఇవ్వద్దు, నాకు బాలు ఫోన్లో ఉన్న శివ వీడియో కావాలని చెప్పాను. అప్పుడే నీ ఫోన్ కొట్టేసి వీడియో అయితే ఇక తీసుకువచ్చి ఇచ్చింది. ఆ తర్వాత ఆ దినేష్ గారిని నేను తీసుకువచ్చి చావబాదాను. వాడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. వైద్యం కోసం మళ్ళీ రోహిణినే నేను డబ్బులు అడిగాను. తను 2 లక్షలు అడిగేసరికి ఎవరో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఆ 2 లక్షలు కొట్టేసి నిన్నగాక మొన్నే ఆ డబ్బులు నా దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చింది. ఈ సంగతి ఇంట్లో ఏదో తెలిసిపోతుందని మీనాని దొంగ అంటున్నారని ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించమని నన్ను వేడుకునేసరికి ఇక నేను ఇలాగా మీనాని కిడ్నాప్ చేస్తాను అంటే మీనాని కిడ్నాప్ చేసి ఏదోటి చేసేయంటూ ఇక మీనా ఉన్న బాధలో వాళ్ళు డబ్బుల గురించి ఆలోచించరని నాకు సలహా ఇచ్చింది. అందుకని నేను ఇదంతా చేశాను అంటూ నిజాలను బయట పెడతాడు. అమ్మ పార్లలమ్మ, నువ్వెంత గుండెలు తీసిన బంటువి, వస్తున్నాను రే, ఇవన్నీ కూడా నువ్వు మా ఇంట్లో అందరి ముందు చెప్పాలి, లేకపోతే నిన్ను ముక్కలుగా నరికేస్తాను అని బాలు కోపంతో రగిలిపోతూ ఇక వెంటనే బాలు అయితే గుణాన్ని తీసుకొని ఇంటికైతే వస్తాడు. అప్పుడు ఇక గుణాన్ని తీసుకొచ్చిన తర్వాత గుణాన్ని చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక చెప్పరా, నిజాలు బయట పెట్టు అని అనంగాల్ని ఎలాగైతే బాలుకి రోహిణి గురించి చెప్పాడో అలాగే చెప్తాడు. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక శృతి అయితే రోహిణి చంప పగలగొట్టి, ఛీ నువ్వు అసలు ఆడదానివేనా,
నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మీనాని కిడ్నాప్ చేయించి చంపాలని చూస్తావా? అత్తయ్య ముందేమో మంచిదానిలా నటిస్తూ అత్తయ్యకి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఆ 2 లక్షలు తీసేసి మీనా మీద అత్తయ్య అన్నన్ని మాటలు అంటుంటే, నిందలు వేస్తుంటే ఇంకా అత్తయ్యని రెచ్చగొట్టేలా మాట్లాడి ఏమీ తెలియదానిలా నటించావా? ఇప్పుడు వరకు ముగ్గురం కూడా అక్కా చెల్లిలాగా ఉన్నాము, కానీ నీ మనసులో ఇంత స్వార్థాన్ని పెంచుకున్నావని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది శృతి. చూడండి ఆంటీ, 4 లక్షల కోసం రోహిణి ఇంతకి తెగించిందంటే తను ఖచ్చితంగా కోటీశ్వరరాలు కాదు. తను మిమ్మల్ని మోసం చేసి ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టింది. లేకపోతే ఇప్పటి వరకు పుట్టింటి తరపోళ్ళు ఎవరూ రాకపోవడం ఏంటి? తను గురించి ఎవరూ కూడా మాట్లాడకపోవడం ఏంటి? మీరు కూడా వాళ్ళ నాన్న ముఖం కూడా చూడలేదు. ముఖం కూడా కనీసం ఫోటోలో అన్న వాళ్ళ నాన్నని మీకు చూపించాలి కదా. ఈ రోహిణి ఏదో మొత్తానికి ప్లాన్ చేసింది అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే శృతి మాటలకి ప్రభావతి, మనోజ్ అందరూ కూడా ఇక రోహిణి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇప్పుడు రోహిణి తన బండారం బయటపడిపోవడంతో ఇప్పుడు ప్రభావతికి ఎటువంటి సమాధానం చెప్పబోతుంది? అలాగే రోహిణి గురించి నిజం తెలుసుకున్న ప్రభావతి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.